శరణంటేనయ్యా లక్ష్మీ వాస శరణంటేనయ్యా శ్రీనివాస నేటి హృదయమున మము కరుణించు నేటి హృదయమున మము కరుణించు నిర్గమునకి ఉన్నవారికి భారములన్నిటికు నీవే తరుచు భారములన్నిటికు నీవే తరుచు భారములయ్యా శరణంటేనయ్యా లక్ష్మీవాస శరణంటేనయ్యా శ్రీనివాస వాస నమో నారాయణ 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 నమో నారాయణ. చూసోనాయన వారింటి పేరు రెడ్డి వారు రెడ్డి శ్రీనివాసరావు గారు త్వరగా తల్లమైన పరమస్తులు మహానుభావులు త్వరగా తల్లికి ఏమి స్టే ఉంటుంది అలాగే 101 రూపాయి వారికి ఎన్నగోవులు భూమి పాండవుల చూసోనాయన వారింటి పేరు కుప్పల వారు కుప్పల వెంకటరమణ వారు త్వరగా తల్లమైన పరమస్తులు వారికి ఏమి స్టే ఉంటుంది అలాగే మహానుభావులు 101 రూపాయి గంజిగా మార్చి మధురమైన చివరివాడ కొండలో వెళ్తున్న ఆరాధన మావుల్లో పొంగు పోటు కాకుండా చల్లగా చూడు తల్లి 20 రూపాయలు 1 కోటి రూపాయలు 7 కొండల వాడు దొరక తల్లి ఇంటి వీరభద్రుడు రాముడు పెద్ద కాపు ఎల్లవెన కాపాడు రచింది కాకు మహానవాడు అర్థమని వారు సక్కా సాగలి పడటండి ఈ యొక్క భృగుమారు చేయని ముగ్గురు శాంతమంతులు ఎవరు రజా గుణమంతులు ఎవరు నేనే పరీక్షించొద్దు కదా వాడు బెమ్ముండే పట్నాలే పైన బ్రహ్మణే పట్నాలు మహానుభావుడు ఎలాగెళ్తున్నాడా కిట్టానారు అయ్యిలో ఇడికొండాలే దాటేడ కొయ్యమల్లో దాటు కిట్టానారు అయ్యిలో ఇడివుల్లో మళ్ళీ దాటి ఊళ్ళన్నీ దాటు కిట్టానారు అయ్యిలో ఇడిసేమాల దూరానా చిట్టడివి దాటు కిట్టానారు అయ్యిలో కొరియా బెమ్మాలో కాలా సక్కొచ్చినాడా చక్కగా బ్రహ్మలోకి వచ్చాడండి బ్రహ్మలోకి బ్రహ్మదేవుడు సరస్వతి దేవి కూడా కేలు విలాసంలో ఉన్నారు బ్రహ్మదేవుడు సరస్వతి దేవితోని ఏమంటున్నాడా దేవిలో ఓ దేవి సరస్వతి దేవి ఓలుతున్నాడు మనవరుడు వరవడుగు తాడు మునీంద్రుడు మహానుభావుడు బ్రహ్మదేవుడి దొరికి వచ్చి సాగు పుట్టుకుడు బ్రహ్మ చదువుతా ఉన్నాడండి బ్రహ్మదేవుడి దొరికి వచ్చి ఈ యొక్క మహానుభావుడు భృగుమహర్షి ఏమంటున్నాడు నాయన